ఏం జరుగుతుందో ఈ మార్కెట్లో. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్సే. బిట్కాయిన్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఏంటి ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టున్నావు? ప్లాన్ చేస్తున్నా కానీ దేని ఇన్వెస్ట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. అసలు ఏది బెస్ట్ ఆప్షన్? స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చూసినా అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు పెడితే అది ఇంకా డౌన్ అయిపోతాయి. ఒక్క స్టేబుల్ ఆప్షన్ అయితే ఉంది నీలిమా, ఏంటది? రియల్ ఎస్టేట్. నీకు గుర్తుందా, 10-12 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు, కానీ ఆ వెంటనే కోలుకుంది. ఇప్పుడు రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. 5 ఏళ్ల క్రితం ఉన్న రేట్లు ఇప్పుడున్నాయా? ఇప్పుడున్న రేట్లు 5 ఏళ్ల తర్వాత ఉంటాయా చెప్పు? నిజమే. అప్పుడు భూములు కొన్న వాళ్ళు ఇప్పుడు 4-5 రెట్లు లాభాలు పొందారు. రైట్, ఇప్పుడు అదే. ఏం జరుగుతుందో ఈ మార్కెట్లో. స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్సే. బిట్కాయిన్ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఏంటి ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టున్నావు? ప్లాన్ చేస్తున్నా కానీ దేని ఇన్వెస్ట్ చేయాలో అసలు అర్థం కావట్లేదు. అసలు ఏది బెస్ట్ ఆప్షన్? స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చూసినా అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు పెడితే అది ఇంకా డౌన్ అయిపోతాయి. ఒక్క స్టేబుల్ ఆప్షన్ అయితే ఉంది నీలిమా, ఏంటది? రియల్ ఎస్టేట్. నీకు గుర్తుందా, 10-12 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు, కానీ ఆ వెంటనే కోలుకుంది. ఇప్పుడు రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. 5 ఏళ్ల క్రితం ఉన్న రేట్లు ఇప్పుడున్నాయా? ఇప్పుడున్న రేట్లు 5 ఏళ్ల తర్వాత ఉంటాయా చెప్పు? నిజమే. అప్పుడు భూములు కొన్న వాళ్ళు ఇప్పుడు 4-5 రెట్లు